గారిని 'సుమన్ శెట్టి' గారు చేశారు నామినేట్ యెస్. ఆఫ్ అన్నమాట. కోర్స్. సో మీరు ఇట్లా 'తొక్కలో కెప్టెన్సీ' అని చెప్పేసి అనిందని అది ఎంత వరకు మీకు కరెక్ట్ అనిపించింది? యాహ్! ఆఫ్ కోర్స్. ఎందుకంటే 'సుమన్ శెట్టి' అనే జెన్యూన్ పర్సన్. ఆయన గేమ్ ఎంతవరకు ఆడాలి, ఎవరితో ఎంత మాట్లాడి, ఎవరితో ఎంత రిలేషన్ ఫార్మ్ చేయాలనేది హాస్ క్లారిటీ, లాట్ ఆఫ్ క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఉంది. ఆయన కెప్టెన్సీ అయ్యాడు. కెప్టెన్సీ అయినప్పుడు ఎవ్రీవన్ గివ్ ద రెస్పెక్ట్ టు హిమ్. ఆయనకి అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు. కాకపోతే సంజనాకి ఏంటో అది బలుపో ఏంటో నాకు తెలీదు. నార్త్ నుంచి వచ్చానన్న పొగరో తెలీదు. అందంగా ఉంటున్నానన్న పొగరేమో తెలీదు. బట్ సుమన్ శెట్టి గారిని తక్కువగా ఆలోచించింది. ఎందుకంటే కెప్టెన్సీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే కెప్టెన్ అంటే అక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే ఆ వీక్ మొత్తం ఆయన ఏం చెప్పినా ఏది చేసినా రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి టంగ్ సిప్ అయితే మట్టుగా వాళ్ళకి మైండ్ లోకి ఎక్కిపోతుంది. ఇంకోటి, సుమన్ శెట్టి గారికి ఇంకొకరికి కంటెస్టెంట్లకి ఎటువంటి ఫైట్ ఇంతవరకు జరగలేదు. సో ఆ వర్డ్ అనేది ఈయనకి మైండ్ లోకి వెళ్ళిపోయింది. నామినేట్ చేశాడు. ఇది దేర్ ఇస్ నో, అది రాంగ్ అయితే ఏం లేదు. ఆమెకే నెగిటివ్ వెళ్తుంది అది. ఓకే. ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇప్పుడు మనకి ఇంతవరకు హౌస్ లో చూసుకున్నట్లయితే అందరూ ఎవరైనా ఫేక్ అనిపించారా? అందరు జెన్యున్ గానే ఆడుతున్నారు అనిపించారా? ఎస్, అందరిలో ఫేక్ ఉంటది, జెన్యూనిటీ ఉంటది మ్యామ్. నాకైతే జెన్యున్ గా ఆడే వాళ్ళు సుమన్ శెట్టి ఒకరు, ఎమాన్యుయల్ ఒకరు, నెక్స్ట్ సాయి అనే వ్యక్తి కూల్ గా మంచిగా ఆడుతున్నాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్ ఒకడు మంచిగా ఆడుతున్నాడు. ఆయన ఆడిని ఆడకపోయినా ఎవరి నెగిటివ్స్ ని బయటికి చెప్పకుండా వాళ్ళతో ఫేక్ రిలేషన్స్ అయితే ఫామ్ చేయట్లేదు. ఆయన గేమ్ ఆయన ఆడుతున్నారు. ఇంకోటి, దే ఆర్ కామన్ పర్సన్స్ అండ్ దే ఆర్ లెర్నింగ్ ఎవ్రీథింగ్. సో దే ఆర్ గేమింగ్ నైస్ మ్యామ్. టాప్ 5 లో అయితే సుమన్ శెట్టి గారు, ఎమాన్యుయల్ గారు, మాధురి గారు, డిమాండ్ పవన్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్. ఓకే. అంటే ఇప్పుడు వరకు ఓకే అండి. మీరు బానే చెప్పారు. సడన్ గా మీకు ఒక పవర్ ఇచ్చి మేమే ఆ హౌస్ నుంచి ఒకరిని బయట పంపించేయాలంటే మీరెవరిని పంపిస్తారు? హౌస్ లోంచి బయటికి పంపించేయాలి అనుకుంటే సంజన. సంజన గారు. ఎస్. ఓకే. సో ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకోటి కూడా క్వశ్చన్ ఉంది, నాకు మర్చిపోయాను. సంజన గారికి ఇన్విజిబుల్ టాస్క్ ఇచ్చారు కదండి. ఎస్. సో అది ఎలా చేస్తుంది? యా, ఇప్పుడు నామినేషన్ టైంలో అది చాలా ఫన్ క్రియేట్ చేసిందండి. సో సంజన గారికి ఇన్విజిబుల్ టాస్క్ అయితే ఇచ్చారు కదా. సో ఆ టాస్క్ మీకు ఎలా అనిపిస్తుంది? యా, సంజన గారికి అది ఇచ్చారు. ఆమె మంచి కామెడీ క్రియేట్ చేసింది. అది చాలా గుడ్ గా ఉంది. ఇంకోటి, సంజన గారు ఒక్కోసారి మంచి నెగిటివ్ ని థాట్స్ క్రియేట్ చేసేస్తుంది. ఇప్పుడు ఒక్క క్షణం ముందే నేనే ఆమెను ఎలిమినేట్ చేసేయాలని అనుకుంటున్నా. ఒక క్షణంలోనే ఆమె మీద ఒక లవ్ క్రియేట్ అయిపోతుంది. ఎందుకంటే ఆమె యూటిలైజ్ చేసుకొని ఆమె రికలెక్ట్ చేసుకుంటుంది. రికలెక్ట్ చేసుకుని ఓకే నేను చేంజ్ అవ్వాలన్న ఫీలింగ్ క్రియేట్ అయింది. ఒక మనిషిలో ఆ ఫీల్ వచ్చిందంటే వాళ్ళు మంచితత్వం ఉందని నా ఫీలింగ్. ఓకే, ఆమెలో గేమింగ్ ఉంది, నెగిటివిటీ ఉంది, పాజిటివిటీ ఉంది. అదే బిగ్ బాస్ కి అవసరం. సిచ్యువేషన్ బట్టి ఆమె మారుతుంది. బట్ ఆమె కామెడియన్. కొంచెం ఆ వర్డ్స్ అంటే ఆమె తెలుగు రాకడం వల్ల జరుగుతుంది. అంటే ఇప్పుడు వర్డ్స్ అంటే ఓకే అండి, బట్ కొన్నిసార్లు మేము యాక్టర్స్ అని మాట్లాడుతుంది కదా, అది ఎంతవరకు కరెక్ట్? అది చూపించకూడదు. ఎందుకంటే ఎవరు యాక్టర్ అయినా, ఎవరు కామన్ మ్యాన్ అయినా బిగ్ బాస్ 9 లో ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ ప్లే ద గేమ్. ఎవరైతే హూ షుడ్ ప్లే ద గేమ్ దే విల్ గెట్ ద విన్. దట్స్ ఫైనల్లీ రీజన్ అదే. సో అందరూ ఆడాలి ఇక్కడ. ఎవరు, ఈవెన్ మాధురి కూడా రిచ్ అయినా ఆమె నార్మల్ గానే గేమ్ ఆడుతుంది. అక్కడ తనుజ కూడా మంచి ఆర్టిస్ట్, ఇమోనియల్ కూడా గ్రేట్ కమెడియన్. బట్ ఆల్ ఆర్ ఈక్వల్. వీ హ్యావ్ టు సీ ద ఎవ్రీ వన్ షుడ్ బి ఈక్వల్. ఓకే. అండ్ నెక్స్ట్